టాలీవుడ్లోనే కాదు బాలీవుడ్లోనూ మంచి డిమాండ్లో ఉన్న హీరోయిన్ రష్మిక మందన్న. దీపావళికి ధమాతో ప్రేక్షకులను పలకరించనుంది. ఇదో హారర్ కామెడీ. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. మడాక్ హారర్ కామెడీ యూనివర్స్లో భాగంగా మొదటి ప్రేమ కథను చూడడానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. థమా ప్రపంచంలోకి అడుగుపెట్టండి. మీరింతకుముందు చూసిన వాటికి భిన్నమైన సినిమాటిక్ అనుభవం అంటూ సోషల్ మీడియా వేదికగా టీజర్ను ఆవిష్కరించారు. స్త్రీ 2, ముంజియా లాంటి బ్లాక్ బస్టర్స్ నిర్మించిన మడాక్ ఫిలిమ్స్ ఈ మూవీని పెద్ద బడ్జెట్తో నిర్మించింది. ముంబై టాక్ ప్రకారం ఇది డ్రాకులా బ్యాక్ డ్రాప్లో రూపొందిన మూవీ. హీరోయిన్ పాత్రకు ఈ షేడ్ చాలా కీలకంగా ఉంటుందట. నవాజుద్దీన్ సిద్దికీ పాత్ర ఊహించనంత వైలెంట్గా ఉంటుందట. ఆయుష్మాన్ ఖురానాతో రష్మిక నడిపించే ప్రేమ కథే ఇందులో కీలకం కానుంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ బోలెడుంటాయట. ఒకవేళ బాలీవుడ్ రిపోర్ట్స్ ప్రకారం రష్మిక డ్రాకులాగా కనిపించనుందని సమాచారం. అయితే దీనికి సహేతుకమైన లాజిక్స్, మ్యాజిక్స్ చేసే ఉంటారు కాబట్టి ఫ్యాన్స్ టెన్షన్ పడాల్సిన పనిలేదు. దీపావళికి విడుదల కాబోతున్న ఈ హారర్ డ్రామాలో కామెడీ మోతాదు తక్కువగానే ఉంటుందట. థమా సినిమాని ప్రధానంగా రష్మిక ఇమేజ్ మీద మార్కెట్ చేయబోతున్నారు. చావా నిర్మించిన మడాక్ సంస్థే ఇప్పుడు ఈ థమా సినిమాకు ప్రొడ్యూసర్ కావడం వల్ల రెమ్యునరేషన్ పరంగా పెద్ద మొత్తమే అందిందని వినికిడి. హారర్ యూనివర్స్ని కలుపుతూ 2 ఏళ్ల తర్వాత అన్ని పాత్రలను ఒకే తాటిపైకి తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక రష్మిక నుంచి నెక్స్ట్ రిలీజ్ కావాల్సిన మూవీ ది గర్ల్ ఫ్రెండ్. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ లవ్ థ్రిల్లర్ పోస్ట్ ప్రొడక్షన్ దగ్గర విపరీతమైన ఆలస్యానికి గురవుతోంది. గీతా ఆర్ట్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ ప్రొడక్షన్ పార్ట్నర్గా ఉన్నప్పటికీ లేట్కు గల కారణాలు బయటికి తెలియనివ్వడం లేదు. ఈ ఏడాది ఇప్పటిదాకా వచ్చిన 3 సినిమాల్లో సల్మాన్ ఖాన్తో చేసిన సికిందర్ డిజాస్టర్ కాగా చావా బ్లాక్ బస్టర్, కుబేరా సూపర్ హిట్ అయ్యాయి. అల్లు అర్జున్, అట్లీ కాంబోలో తెరకెక్కబోయే పాన్ వరల్డ్ మూవీలో రష్మిక కూడా ఉందనే టాక్ ఉంది కానీ ఇంకా అఫీషియల్గా కన్ఫర్మ్ కాలేదు.